టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సర్ప్రైజ్ న్యూస్ చెప్పాడు. తన ఫ్యాన్స్ కోసం టీ20లోకి మళ్ళీ వెనక్కి తిరిగొస్తానన్నాడు. ఇప్పటికే విరాట్ టీ20 ఫార్మాట్కు వీడుకోలు పలికిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని తన ఆలోచనను మార్చుకుంటానని చెప్పాడు. ఎందుకంటే 128 ఏళ్ల తర్వాత 2028 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా క్రీడల్లో భారత జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తే అప్పుడు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటానని చెప్పాడు. ఆ ఒక్క మ్యాచ్ కోసం తన వీడ్కోలను పక్కన పెట్టి ఆడతానని విరాట్ అన్నాడు. ఒలింపిక్స్ కోసం మీరు రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు మాట్లాడు లేదు, కానీ ఒకవేళ గోల్డ్ మెడల్ మ్యాచ్కు భారత్ అర్హత సాధిస్తే ఆ ఒక్క మ్యాచ్ కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తాను. మ్యాచ్ గెలిచి గోల్డ్ మెడల్తో స్వదేశానికి తిరిగి వస్తాను అని కోహ్లీ చెప్పాడు. ఆర్సీవీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సదస్సులో కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ, ఆందోళన పడవద్దు, నేను ఎటువంటి రిటైర్మెంట్ ప్రకటనలు చేయట్లేదు. ప్రస్తుతం అంతా బానే ఉంది. నేను ఇంకా క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తున్నాను. రిటైర్మెంట్ గురించి పాత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్తో కూడా మాట్లాడాను. నీ మనస్సు చెప్పిందే అనుసరించు అని నాతో చెప్పాడు. కెరియర్ ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నప్పుడు జీవితంలో మనం ఎక్కడ ఉన్నాము అని ఆలోచిస్తే దానికి సమాధానం దొరకదు. కానీ ఆడాలని ఉండే తపన రిటైర్మెంట్ ఆలోచనపై మనల్ని ముందుకు సాగనివ్వదు. మరో నెల, మరో 6 నెలలు అంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పటికైతే చాలా ఆనందంగా ఉన్నాను అని విరాట్ కోహ్లీ చెప్పాడు.